ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసు నామమున పేరట వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ వీడియో ద్వారా యేసేపు ఒక జీవితంలో గోతిలో నుండి కోట వరకు ఎలాగ చేరపడ్డాడో, నేటి సమాజంలో అన్నదమ్ముల మధ్య అలనాడు ఇలనాటికి ఏం తేడా ఉందో చూద్దామా రండి. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనము. యేసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యేసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రపు నిలువుట అంగిని తీసివేసి వచనం అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిదని అందులో నీళ్లు లేవు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదండి, చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒకప్పుడు కానాను దేశము ఇప్పుడు ఎక్కడుంది, ఆ కానాను దేశం పేరు ఏమని ఉంది? ఒకప్పుడు ఐగుప్తు దేశము, ఈలనాడు ఆ ఐగుప్తు దేశం ఎక్కడుంది, ఏ పేరుతో పిలువబడుతుంది? అలాగే యేసేపును ఎన్ని నాణ్యాలకి అమ్మివేశారు? మీకు తెలిసింటే కామెంట్స్ ద్వారా తెలపండి, లేదా ఈ చివరి వీడియోలో మధ్యలో మీకు చెప్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన వీడియోలు మీకు తక్షణమే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. రండి ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రియులారా, నిజానికి నేటి దినములో అన్నదమ్ముల మధ్య ఐక్యత ఎలాగున్నది, ఉమ్మడి కుటుంబాల ఐక్యత ఎలాగున్నది, అన్నదమ్ములు రక్త సంబంధం అని కూడా మర్చి బంధాలు అనుబంధాలకు విలువ లేకుండా నేటి సమాజంలో మనము ఎలాగున్నదంటే ఆస్తుల కోసం కోర్టులకు ఎక్కుతున్నాం, కోర్టు చుట్లు తిరుగుతున్నాం, సొంత వారమేందే సొంత అన్నదమ్ములై అయినప్పటికీ ఓర్పు లేని జీవితం గడుపుతున్నాము. అన్నదమ్ముల మధ్య శత్రుత్వం రావడానికి ఇక్కడ తల్లిదండ్రులు ఒక రకంగా కారణం అవుతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం. యాకోబు తన చిన్న కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించడం వల్ల, ప్రత్యేకించి చూడడం వల్ల అన్నలు యేసేపు మీద పగబట్టినట్లు బైబిల్ చెబుతుంది. అయినప్పటికీ యేసేపు ఎంతో పగపట్టిన అన్నల గురించి తన ఆహారమున వాళ్ళ నాన్న చెప్పగానే తీసుకువెళ్తున్నాడు. అయితే అవి ఎంతో బుడుకుతూ ఆ మార్గమున వెళ్తుండగా ఆయనకి వారు అక్కడ ప్రాంతంలో కనబడగా అక్కడ ఒక వ్యక్తి కనబడి అడిగినప్పుడు, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అన్నప్పుడు మా అన్నలను అన్నప్పుడు, ఈ ఊరి ప్రదేశం నుండి మరో ఊరికి వారు వెళ్ళారు అన్నాడు. అయినప్పటికీ ఎంతో ప్రయాసం అయినప్పటికీ పగపట్టారని తెలిసినప్పటికీ ప్రేమపూర్వకంగా తన అన్నల దగ్గరకు చేరుకున్నప్పుడు వారు చూసి యేసేపుని, ఇదిగో ఈ కలలు గనవాడు వచ్చుతున్నాడు, తండ్రి మనకంటే వీనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వీన్ని ఇక్కడనే చంపివేయాలని వాళ్ళు ఎంతో, తన సొంత తమ్ముడని తెలిసి కూడా, ప్రియులరా, తన రక్తం అని తెలిసి కూడా, కంటే చిన్నవాడు కదా, వాణ్ణి ఎందుకు మనము తండ్రి ప్రేమించినట్లు మనం ఎందుకు ప్రేమించకూడదు, వానికి ఇంకా ఏమి తెలియదు కదా అని అన్నలు ఆలోచించలేక, మా తండ్రి గారు వీనినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎలాగైనా వీని హతమార్చాలని ఒక సొంత అన్నతమ్ములే, ఒక రక్తం పంచుకున్న వారే ఇక్కడ బాధాకరమైన విషయము చంపాలనుకున్నారు. తన సొంత తమ్ముడినే చంపాలనుకున్న ఈ అన్నలు, ఇటువంటి అన్నలు ఉండకూడదు, ఏ తమ్మునికి ఉండకూడదు. ఈ అన్నలను బట్టి యేసేపు ఎంతో శ్రమపడ్డవాడు. తన పైన కక్ష పట్టి ఉన్నారని తెలిసి కూడా, నేను సొంత తమ్ముడిని కదా, నన్ను ఏం చేస్తారా అని ఒక భావంతో వచ్చాడు. అయితే యేసేపును పట్టుకొని, ఈ కలలు కనవాడు, ఈ కలలు నెరవేరాలా, వీనికి మనం లోబడాలా, మనం మనల్ని ఏలుతాడా, వీని ఈ గుంటలో పడివేస్తే, వీని చంపివేస్తే ఇక వీని కళలు ఏమవుతాయి, వీని భవిష్యత్తు ఏమవుతుంది అని అన్నలు నిర్దాక్షంగా, ఏ అన్నలు చేయని విధంగా గోటిలో పడివేశారు, గొంతులో పడివేశాడు. ఎంతో బాధ, ఎంతో వేదన. సొంత వాళ్ళే అనేకసార్లు మన కుటుంబాల్లో మనవులు బయటికి తోసివేస్తుంటారు. సొంత అన్నదమ్ములే, నా అనుకున్న బంధువులే, నా అనుకున్న ఇంటిలోనే తల్లిదండ్రులే చివరికి ఒక్కొక్కసారి మనవులు బయటికి గెంటి వేస్తారు. గెంటి వేయడమే కాదు, ఇక్కడ అన్నలు గోతిలోంచి బయటికి తీసి, అన్నలు ప్రేమతో బయటికి తీయడం లేదు, కక్షతో. వీని చంపితే మనకి ఏమి లాభం, వీన్ని అమ్మివేద్దాం, మనకి లాభంగా ఉంటుంది. నిజానికి మన ఇంటిలో కూడా నిన్ను గెంటి వేయడం వల్ల మాకేమి లాభం, నీ దిక్కు నుంచి మాకేమన్నా ఆధికం ఉందా అని ప్రశ్నిస్తారు. అయితే ఆధికము కొరకు ఏమైనా చేయగలరు. అలాగే ఈ అన్నలు కూడా తమ ఆధికము కోసము తమ సొంత తమ్ముడినే అమ్మివేశారు. ఈలనాడు కూడా తమ ఆస్తుల కొరకు తనకున్న
ఆ తల్లిదండ్రుల ఆస్తులు కావచ్చు, తమకున్న కొద్దిపాటి ఆస్తిని గురించి అన్నదమ్ములు విడిపోతున్నారు. ఆ సొంత అన్నదమ్ములను మరిచిపోయి ఒక వ్యాపారముగా మారిపోతుంది. వ్యాపారంగా నేటి దినాలలో కొనసాగుతున్న వ్యవస్థ ఇలాగ కొనసాగుతుంది. సొంత అన్నలే తమ్ముల మధ్య భేదము పెరిగి సొంత తమ్ముడినే చిన్నవాడని తెలియకుండానట్లే అమ్మివేశారు. ఎంతో బాధపడ్డాడు యోసేపు, ఎంతో కృంగిపోయాడేమో. మనము కూడా మనల్ని సొంత వారే, నా అన్నవారే, నా తల్లిదండ్రులే, నా అన్నదమ్ములే మనము మోసం చేసి బయటికి వెళ్ళేసినప్పుడు మనకి ఎంతో బాధ. అంతేకాదు, యోసేపు ఒక జీవితంలో అమ్మివేసిన తర్వాత సాతాను వంటి ప్రేరేపణలు కలిగి ఎన్నో శోధనలు, ఎన్నో అమ్మివేసినప్పటికీ నెమ్మది లేనివాడుగా ఒక స్త్రీ ద్వారా ఎంతో శోధింపబడ్డాడు. అలాంటి శోధనలను ఎన్నో జయించాడు. ఆ శోధనలను తట్టుకోలేక ఎంతోసార్లు మనంటి వారమైతే లొంగిపోయేవారుగా ఉంటాం. కానీ యోసేపు విశ్వాసమును బట్టి, తన దేవుడిని బట్టి విశ్వాసము కలిగి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడని ఎరిగి తన చెరసాలలో కూడా దేవునిపై విశ్వాసం ఉంచాడు. కాబట్టి యోసేపుకు ఆ చెరసాలలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకు ఆ చెరసాలలో తోడుగా నిలిచాడు. యోసేపుతో మాట్లాడగలిగాడు. యోసేపును ఆ చెరసాలలో వదిలిపెట్టలేదు ఆయన. ఆ చెరసాల నుండి ఆయన బయటికి తేవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నేను చెరసాలలో ఉండను, నా దేవుడు ఎప్పటికైనా నన్ను విడిపించి ఒక గొప్ప స్థానంలో ఉంచుతాడన్నాడు. అదిగో మార్గము తెరిచాడు యోసేపు ఒక జీవితంలో. ఆ రాజు ఎదుట, ఫరో ఎదుట పనిచేసే వీరి ఇరుగురికి వారికి పడిన కళల భావాలను చెబుతూ, దాంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుందని, ఒకరికి ఉద్యోగము బదులు మరణం వస్తుందని స్పష్టంగా వారి కలభావాలు చెప్పాడు. అలనాడు అన్నలకు కలభావం చెప్పడం వల్ల చెరసాలలో పడ్డాడు. ఇలనాడు ఈ చెరసాల నుంచి విడిపించబడడానికి వాళ్ళ కలభావాలను చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఎవరి జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేయాలో, ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేయాలో, అద్భుత కార్యాలు చేయాలో దేవునికి బహుగా ఎరిగిన గొప్ప దేవుడు. కాబట్టి కొన్నిసార్లు స్వప్నముల ద్వారా, వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తాం. మనకున్న సమస్యలను బట్టి కృంగిపోకున్నట్ల యోసేపు వలె ధైర్యముగా ఉండి కొనసాగినప్పుడు ఇదిగో ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ప్రారంభమైంది. రాజుకు కలిగిన కలభావాన్ని ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఎవరే కానీ ఎంతమంది ఉన్నప్పటికీ చెప్పలేకపోతున్నారు. అయితే యోసేపును కలభావము చెప్పినప్పుడు బయటకు వచ్చిన ఆ పానదరాయకుడు యోసేపును మర్చిపోయాడు. అయితే దేవుడు గుర్తు చేశాడు, ఒక సమయాన్ని ఇచ్చాడు. అది ఆ సమయాన్ని ఫరో యొద్ద చెప్పాడు. చూసారా, ఆ ఫరో యొద్ద చెప్పినప్పుడు దానికి కావలసిన భావాన్ని చెప్పగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చెరసాలలో ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా మనకి పరిష్కారం దొరుకుతుంది. ఎవరికి సాధ్యపడినవి కొన్నిసార్లు దేవుడు మన ద్వారా జరిపిస్తాడు. ఆ కలభావాన్ని వివరించు అని ఫరో యొద్ద వెళ్ళినప్పుడు ఆ కలభావాన్ని వివరిస్తున్నప్పుడు ఆ కలభావాన్ని అర్థమైన రీతిగా ఎంతో ఎవ్వరు చేయలేనిది అది నీ ఒక్కడే చేయగలవు. అది యోసేపు ఒక్కడే చేయగలడు. మన జీవితంలో కూడా ఆ అద్భుత కార్యములు జరగాలంటే ఆ శ్రమలను బట్టి, దాన్ని బట్టి ఎవరు చేయలేని ఒక గొప్ప పని నీ ద్వారా చేయడానికి దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. యోసేపు ఒక జీవితంలో అలాంటి గొప్ప కార్యమే. కలభావం చెప్పిన తర్వాత ఆ దేశం మొత్తానికి ఒక గొప్ప అధికారిగా నిర్మించబడ్డాడు. ఒక గొప్ప అధికారముగా, ఒక ప్రధానిగా నిర్మించబడ్డాడు. కేవలం పేరు మట్టుకే నేను ఫరో, మిగతాదంతా నీవే చూసుకో, నా దేశాన్ని, నా దేశ ప్రజల్ని ఆ కరువు నుంచి తప్పించడానికి సమస్తం నీ చేతికి అప్పగింపబడి ఉంది అన్నప్పుడు ఎంతో తనకు కలిగిన కష్టమంతా మర్చిపోయాడు యోసేపు. దేవుడు ఒకేసారి ఉన్నతమైన ఊహించలేని యోసేపు ఒక జీవితంలో ఎంతో ఊహించని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాడు. నన్ను కూడా ఆ గొప్ప స్థాయికి తీసుకువెళ్ళడానికే కొన్నిసార్లు ఇలాంటి సమస్యలు వస్తాయి. యోసేపు వలె మనం కూడా విశ్వాసం కలిగి కొనసాగాలని ఆత్మీయంగా చూద్దాం రండి. యోసేపు జీవితంలో మరి ఏమి జరిగిందో మధ్యలో చెప్తానన్నాను కదా. అలనాడు కానాను దేశం పేరు ఈనాడు ఏమని పిలువబడుతుంది తెలుసా? అది మరి ఇప్పుడు నేడు ఉన్న ఇశ్రాయేలు దేశమే కానాను దేశం. అలనాడు ఐగుప్తు దేశం నేడు ఈజిప్టుగా పిలువబడుతుంది. అలాగే అలనాడు యోసేపును వాళ్ళు ఎన్ని నాణ్యాలకి అమ్మివేశారో తెలుసా? 20 నాణ్యాలు, 20 వెండి నాణ్యాలకి అమ్మివేయబడ్డాడు.
యేసేపు ఒక జీవితము, యేసు ప్రభు ఒక జీవితం ఒకేలాగా ఇక్కడ కొనసాగుతుంది. అయితే అలనాడు యేసేపు రాబోతున్న కరువు గురించి, అన్ని దేశాలలో కరువు రాబోతుందనగా కానాను మొదలుకొని తన అన్నలు తన తండ్రి ఉన్న దేశాలు కూడా కరువు రాబోతుందని గొప్పగా ఎరిగి దేవుడు బయలుపరిచిండగా అన్ని దేశాల్లో కరువు రాగా ఐగుప్తులో మాత్రం కరువు రాకుండానట్లు సమస్తము యేసేపు మంచి ఆహారాలను సమకూర్చుకోగలిగాడు. సమస్తమును కూడబెట్టిన ఎలాగ సాధ్యపడింది? యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యేసేపుకు దేవుడు తోడుగా నిలిచాడు కాబట్టి ఎవరు అన్నదమ్ములు తోసివేసిన, తండ్రిని విడిపించిన, నేటి అన్నలే సొంత అన్నలే అమ్మి వేసినప్పటికీ యేసేపుకి దేవుడు తోడై ఉన్నట్లు మన కుటుంబంలో మన తండ్రే కావచ్చు, మన తల్లే కావచ్చు, మన కుటుంబమే మన అన్నదమ్ములు విడిచినప్పటికీ దేవుని హస్తం ఉంటే మనం ఏదైనా సాధించగలము. అలాగే అన్నలు తన తమ్ముని దగ్గరికి వచ్చారు ఆహారం కొరకు, డబ్బిచ్చి ఆహారం కొనుక్కు వెళుతున్నారు. అయితే తమ తండ్రి క్షేమంకు తెలుసుకోవడానికి, తన తమ్ముడిని చివరి వారిని క్షేమం తెలుసుకోవడానికి వారిని ఆపే ప్రయత్నము యేసేపు ఇక్కడ చేస్తున్నట్లు కనబడుతుంది. వారికి ఆహారం ఇచ్చిన దాంట్లో ఒక పళ్ళెము పెట్టి వారిని తిరిగి మరలా ఆయన ఎద్దుకు రప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే తాను అన్నలను చూసి, అన్నలు చెప్పిన మాటలు విని ఎంతో దుఃఖపడుతూ, ఎంతో బాధపడుతూ అన్నలను ఎంతగానో ప్రేమించి కౌగిలించుకొని, ఇదంతా నన్ను అమ్మివేసినందుకు నేను బాధపడడం లేదు, ఇదంతా మన మంచి కొరకే, ముందుగాలిగే ఇలాగ జరుగుతుందని దేవుడి చిత్తమే ఇక్కడ నెరవేరింది. దేవుడు నన్ను ముందుగా ఇక్కడ పంపించి గొప్ప ఉన్నత స్థాయిలో ఉంచాడు. కాబట్టి దీని గురించి మీరు దిగులు పడవద్దు, వెళ్ళండి మన ఊరికి, ఇదిగో ఈ ధాన్యాన్ని తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళి ఇదిగో నీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడు, ఇదిగో మన సహోదరుడు బతికే ఉన్నాడు అని చెప్పండి తండ్రికి. ఈ ఆహారాన్ని సమృద్ధిగా తీసుకువెళ్ళండి, తిరిగి నా ఎద్దుకు తీసుకురండి, మనం అందరం ఇక్కడ కలిసి ఉందాము, ఆ తండ్రిని ఈ వయసులో బాధ పెట్టవద్దు అని ఎంతో ప్రేమపూర్వకంగా తన అన్నలను ఆదరించి తన కుటుంబాన్ని మొత్తము తెచ్చుకొని సమృద్ధిగా తన కుటుంబంలో అందరినీ ప్రేమించి అందరి ఎదుట భోజనము ఆహారము భుజిస్తూ దేవుని ఆశీర్వాదము యేసేపును పట్టి ఆ కుటుంబానికి మొత్తము దీవించబడినట్లు అలనాడు యేసేపుకున్న ఓర్పు, మంచి గుణము నేటి సమాజంలో మనకి కూడా ఉంటే దేవుడు మన కుటుంబాలను కూడా మనలను కూడా యేసేపు వలె సమృద్ధిగా ఆశీర్వదించి ఫలింపజేయగలిగిన దేవుడు సామర్థ్యుడు. దేవుడు ఈ వీడియో ద్వారా మనకు తెలియబడిన ప్రకారముగా నేడు అలాగ మనము జీవించాలని ప్రభు పేరట కోరుతున్నాము. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.